హాజీపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ హాజీపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్పై ఆరోపణలు మాని అభివృద్ధి చేసి చూపాలన్నారు. మంచిర్యాల పట్టణంలో ఎలాంటి నోటీసులు లేకుండా, సమాచారం లేకుండా రాత్రికి రాత్రే మార్కింగ్ను పెట్టి కూల్చివేతలు ప్రారంభిస్తే పట్టణ ప్రజలకు అండగా ప్రశ్నించారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో ఏలంపల్లి ముంపు ప్రజలకి రావాల్సిన నష్టపరిహారాన్ని 100 రోజుల్లో చెల్లిస్తామని చెప్తే 300 రోజులైనా చెల్లించకపోగా ప్రశ్నిస్తున్న వారిపై అవాక్కులు చెవాక్కులు చేస్తూ ప్రజల ఆలోచనల్ని పక్కకు మళ్లించడం కోసం వ్యక్తిగతంగా రఘునాథ్పై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారని అన్నారు. నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు. కాకపోతే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రఘునాథ్ గారు మున్సిపాలిటీలోని తవ్వకాల గురించి మాట్లాడారు. అంటే మీరు అక్రమంగా తవ్వకాలు చేస్తే వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొన్ని రోజులు సమయం ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా అక్రమంగా కట్టుకుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ నుంచి దాన్ని కూలగొట్టాలి. కానీ ఇష్టానుసారంగా కూలగొడతారు కాబట్టి దాని గురించి ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రజలతో ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా అధికార పార్టీని అడగడం జరుగుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాలే కానీ ఎదురుదాడులు చేస్తామని చెప్పడం. కొంతమంది అసలు ఒక మండల స్థాయి నాయకుడు కూడా ఒక వ్యక్తిని, జిల్లా అధ్యక్షుడిని విమర్శించేంత వరకు నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి. తోటరవి గారు, మీ స్థాయి ఎంత? మీరు ఒక జిల్లా అధ్యక్షుని పట్టుకొని గల్లబట్టి కొడదాం. అసలు వాస్తవంగా నువ్వు ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారు అని మీరు అర్థం చేసుకుంటలేరు. ఇవాళ మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది. నువ్వు హాజీపూర్ మండలినే నువ్వు ప్రజల సమస్యల మీద ఏం కొట్లాడినావు? 100 రోజులల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుల ముప్పులో కోల్పోయిన వాళ్ళకు 100 రోజులలో మీరు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయి 365 రోజులు వస్తుంది. అయినా కూడా ఇంతవరకు ముప్పు గ్రామాల ప్రజలకు మీరు చేసింది ఏం లేదు. అలాగనే ఇంతవరకు వడ్లు కొంటలేవు. వడ్లు దాని సమస్య మీద మీరు ఇంతవరకు ప్రజల గురించి అడుగుతలేరు. ఇంకా రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే హాజీపూర్ మండలంలో ఎంతమంది మీరు రుణమాఫీ చేయలేదు? మీ కనీసం నీ గ్రామంలో నీకు ఎంతమంది రుణమాఫీ అయింది? అసలు ₹1,00,000 50,000 నీ గ్రామంలో అయిందా నువ్వు తెలుసుకో. ఫస్ట్ అది తెలుసుకొని ప్రజల కోసం నువ్వు కొట్లాడు. ప్రతిపక్ష నాయకుల మీద కొట్లాడు కాదు. ఇలా సొసైటీ పర్తనపల్లి నీ గ్రామంలో నీకు ఇంతవరకు సొసైటీలో ఎంతమందికి నువ్వు డబ్బులు ఇప్పించినావు? ఎంతమందికి రుణమాఫీ అయింది? కనీసం 2 లక్షల రుణమాఫీ అన్నారు. మన రాష్ట్రంలో 2 లక్షలు అయింది. కానీ నీ గ్రామంలో వాస్తవం నీకు అయిందో తెలుసుకో. ఫస్ట్ నువ్వు ప్రజలు నిన్ను కొడతారా లేకపోతే వచ్చి రఘునాథ్ గారిని కొడతారా నువ్వు ఒకసారి తెలుసుకో. అలాగనే ఎల్లంపల్లి గురించి మాట్లాడతారు. నీకు ఎల్లంపల్లి విషయంలో మీరు అక్రమాలు చేసిన వాళ్ళను, ప్లస్ భూములను ఆక్రమించుకున్న వాళ్ళను, ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళను అరెస్ట్ చేసుకొని వాళ్ళ ఇల్లు గులగొట్టుకొని మేము ఎప్పుడు దానికి వ్యతిరేకిస్తలేము. కాకపోతే మీరు అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రతిపక్ష నాయకులు, మా నాయకుడు కాబట్టి మా నాయకుడు ప్రశ్నిస్తాడు. కానీ ఎల్లంపల్లిలో మీరు ఎంతమంది కోల్పోయినరో వాళ్ళను ఎవరో ఆక్రమించుకున్నారు, భూములు ఆక్రమించుకున్నారా, ప్యాకేజీలు తీసుకున్నారా, మేము దాన్ని వ్యతిరేకిస్తలేము. మేము కూడా కావాలంటే మీతో నష్టం. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎంతమంది లాస్ అయినరో, వాళ్ళు ఎవరో అక్రమాలు చేసిర్రో ఆ అక్రమాలను మనం బయట పెడదామంటే కలెక్టర్ గారికి మీరు కాంగ్రెస్ నాయకులు రండి. ఆ రోజు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో అక్రమాలు చేసుకున్నారు కావచ్చు. అదే మా పార్టీలో ఎవరైనా బీజేపీ పార్టీలో ఉంటే ఇవాళ మేము మండల స్థాయిలో మేము అడుగుతున్నాం, మా వాళ్ళని అరెస్ట్ చేయరి, మా ప్లాట్లను గుంజుకోరి. అదేవిధంగా ఈరోజు మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరెవరు ఉన్నారో ఈ అక్రమంగా ఎవరెవరు చేసిరో మేము కూడా వస్తాం. తోటరవి గారు, మేము కూడా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. కలెక్టర్ గారికి పోదాం, రిప్రజెంటేటివ్ ఇద్దాం. మన ఏది ఎల్లంపల్లిలో ఎన్ని గ్రామాలు 30 అయినాయో అందులో ఎవరెవరు అక్రమాలు చేసిరో, ఎవరెవరు ఏం చేసో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టిపిద్దాం. అవన్నీ గవర్నమెంట్ లాభమేనా? ఇప్పుడు తీసుకుంటే అక్రమాలు చేసిన వాళ్ళు, అక్రమంగా ఆ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు, అక్రమంగా ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు, అక్రమంగా ఇంకా ఏమన్నా చేసిన వాళ్ళు ఉంటే ఆ కూలీ డబ్బుల దగ్గర పైసలు తీసుకున్నా కూడా వాళ్ళందరి పేర్లు బయట తీయండి. మేము కూడా వస్తాం. మేము ఏనాడు కూడా మేము అక్రమాలు చేసిన వాళ్ళం కానీ మన ఏది కబ్జాలు చేసిన వాళ్ళం కానీ మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళను మీరు అరెస్ట్ చేయండి, వాళ్ళ ప్లాట్లు తీసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి.
ప్రజలకు న్యాయం చేయండి. మేము కూడా చెప్తున్నాం దీని విషయంలో. కానీ ఉట్టిగానే బురద చల్లడం రఘునాథ్ గారు ఏమో చేసిరు, రఘునాథ్ గారు అది చేసిరు. ఎక్కడ చేసిరు? మీరు ప్రతిపక్షంలో అధికారంలో 20 సంవత్సరాల నుంచి ఎల్లంపల్లి స్టార్ట్ అయినా మీదే ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం ఏమైనా ఉందా? లేకపోతే మా వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా కబ్జాలు చేసినా కానీ, ప్లాట్లు తీసుకున్నా కానీ, ఏమైనా ప్యాకేజీలు తీసుకున్నా కానీ చెప్పండి, అరెస్ట్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి మేమే పేర్లు చెప్పండి, మేమే తీసుకొని మీకు అప్పచెప్తాం గవర్నమెంట్. కానీ ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ఎక్కడెక్కడ ఎవరో తీసిరో వాళ్ళందరి పేర్లు తీయండి. మేము కూడా కలెక్టర్కి వస్తాం, మా పార్టీ నుంచి మేము రిప్రజెంట్ వస్తాం, మీ పార్టీ రండి, మన కలెక్టర్కి ఇద్దాం, అన్ని గ్రామాలలో తీయండి, మేము దాన్ని సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. కానీ రాబోయే రోజులలో నీకు ఈ స్థాయి తగ్గట్టు మాట్లాడు, కానీ నువ్వు తెలుసుకొని మాట్లాడు. ఒక విమర్శించినప్పుడు ఇంటికి పోయి రౌడీల గుండాలా మనం ఈరోజు ఇళ్ళలో పోయి కొట్టడానికి? ప్రజాస్వామ్యం లేదా? ప్రజాస్వామ్యంలో అంటే మన ఇష్టం రౌడీ రాజ్యం చేస్తామా? ఇలాంటి రాబోయే రోజుల్లో చేయరాదు. మీకు దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని రాబోయే రోజులలో దీన్ని ఇలా కొనగిస్తే మేము కూడా సేమ్ దానికి కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి రఘునాథ్ వెర్రబెల్లి గారి పైన అనేక ఆరోపణలు చేస్తూ అవాకులు చెవాకులు చేస్తూ ఉన్నారు. మరి మంచిర్యాల పట్టణానికి సంబంధించి ఏదైతే మార్కెట్ ఏరియాలో వ్యాపారస్తుల యొక్క షాపులు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, షాపుల యొక్క కూల్చివేతలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసము వాళ్ళను పిలిచి మాట్లాడకుండా రాత్రికి రాత్రే మార్కింగ్లు పెట్టి కూల్చడాన్ని రఘునాథ్ గారు ప్రశ్నించారు. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో మీరు ఏదైతే అభివృద్ధి చేస్తా అంటున్నారో ఆ అభివృద్ధిని మేము స్వాగతిస్తాం. కానీ అభివృద్ధి అనేది ప్రజా ఆమోదంగా ఉండాలి. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను నష్టం చేస్తూ ప్రజల యొక్క ఆస్తులను నష్టం చేస్తే ప్రతిపక్ష హోదాలో మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు కూడా ప్రశ్నిస్తారు. దానికి మీరు సరైన సమాధానం చెప్పాలే కానీ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారి పైన అవాకులు చివాకులు చేయడము, ఆయనను వ్యక్తిగతంగా దూషించడము, మీకు సమాధానాలు చేతగాక, సరైన పాలన చేయడం చేతగాక ఈరోజు ఒకే వ్యక్తి రఘునాథ్ వెర్రబెల్లి గారిని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరి హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి గారు మేము అడుగుతా ఉన్నాం, హాజీపూర్ మండల సమస్యలపైన రఘునాథ్ వెర్రబెల్లి గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి ఆ సమాధానాలను పక్కకు పెట్టి వేరే ఎజెండా ముందుకేయడం, ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో నష్టపరిహారం ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పండి. ఎంతమందికి రుణమాఫీ కాలేదు? మీ పర్తనపల్లి గ్రామంలో చాలా మంది రైతులు మరి రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడండి. ఎప్పుడు రుణమాఫీ అవుతుందో చెప్పండి. మీరు 100 రోజుల సమయం ఇచ్చారు, మేము మీకు సమయం ఇస్తున్నాం. సంవత్సరం లోపు ఆ నష్టపరిహారం ప్రజలకు అందియండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని రఘునాథ్ గారిపైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదు. మొన్నటి దాకా మీరు మీ యొక్క ప్రొఫైల్ బయోడేటాను పట్టుకొని ఆయన యొక్క షోరూంలో ఒక జాబ్ ఇప్పియండి అని ఆయనతో తిరిగిన నీవు ఈరోజు రఘునాథ్ వెర్రబెల్లిని విమర్శించే స్థాయి అనేదని తోటరవి గారి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పైన దృష్టి పెడితే మేము స్వాగతిస్తాం తప్పకుండా. కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే మాత్రం ప్రజల పక్షాన కొట్లాడేటువంటి బాధ్యత మా పైన ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష హోదాగా ప్రజలు మమ్మల్ని ప్రశ్నించమని అడిగిర్రు కాబట్టి ప్రజల పక్షాన మేము ఎప్పటికీ కూడా కొట్లాడతాము. మీరు ఇచ్చేటువంటి సమాధానాలు మీ యొక్క చేతలలో ఉండాలి. కానీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా, ఈరోజు అల్లర్లు సృష్టించే విధంగా, ఈరోజు రఘునాథ్ వెర్రబెల్లి గారిని గల్లబట్టుకొని కొడతా ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడినే మీరు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు హెచ్చరిస్తూ ఈరోజు మీరు లొల్లులకు తావుదీస్తా ఉన్నారంటే ఈరోజు సామాన్యుని యొక్క కష్టాలను మీరు ఏ విధంగా పట్టించుకుంటారు? సామాన్య ప్రజలు మీ దగ్గరికి సమస్య తీర్చమని వస్తే
మీరు వాళ్ళపైన ఏ రకంగా అజమాయిషి చేస్తారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా మేము మంచిర్యాల జిల్లా ప్రజలను ఈ నియోజకవర్గంలో మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసేటువంటి మాటలను మీరు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మేము కోరుతా ఉన్నాం. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు ఓట్లతోటి కాంగ్రెస్ నాయకులకు మీరు బుద్ధి చెప్పాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఏదైతే రఘునాథ్ గారి పైన మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా.